ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అదాని అంబానీ అని. సో నాకు కూడా కోరిక ఉంది, అదాని అంబానీ లాగా డబ్బులు సంపాదించాలి అని. ఎట్లా గురుగారు, కామాఖ్య ఆలయానికి వస్తే నా కోరిక నెరవేరే అవకాశం ఉందా? నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను సార్. మీ జాతకంలో ఏంది అనేది చూడాలి ఫస్ట్. కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ప్లానెటరీ పొజిషన్స్ వెరీ వీక్ ఉంటాయి. ఎస్పెషల్లీ డబ్బులు సంపాదించడం వాళ్ళకి శుక్రదోషం ఉండొచ్చు, స్త్రీ శాపం ఉండొచ్చు, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఎఫెక్ట్స్ అన్నీ ఉండొచ్చు వాళ్ళకి. అసలు అవి క్లియర్ అవుతాయా లేదా జాతక రీత్యా, అంత స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేయాలి. దాని తర్వాత మనము నాయనద్దు కమలాత్మికా దేవిని ఆరాధించు, నీకు ఎఫెక్ట్ తగ్గుద్ది అని ఇట్లా మనం రెఫర్ చేయొచ్చు. కానీ ఒకటి, ఎవరికైనా ధనం బాగా రావాలి అంటే కమలాత్మికాదేవి ఆరాధన చెయ్యాలి. కానీ కొంతమంది కమలాత్మికాదేవి ఆరాధన చేసినా కూడా ధనం రాకపోవచ్చు. అలాంటి వాళ్ళ జాతకంలో చూస్తే శుక్రుడు బాగుంటాడు, కానీ శుక్రుడి మీద ఎఫెక్ట్ పడి ఉంటుంది. లేదు సార్, శని, రాహువు, కేతు ఇట్లాంటి ఎఫెక్ట్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి సార్, మీరు నాకు ఇచ్చేకి విల్లింగ్గా ఉంటారు, కానీ ఆ అన్నం మీకు ఇవ్వనీయుడు. మీకు వచ్చి చెవులో ఎందుకు అతనికి ఇవ్వడం, మన వానికి ఇట్లా ఏదో ఒక ఇది చేస్తాడనమాట. అలాంటప్పుడు మనకు దేవతల అనుగ్రహం ఇవ్వాలనుకున్నా కూడా కొన్నిసార్లు గ్రహాలు ఆపేస్తుంటాయి. ఎందుకంటే చూడండి సార్, దేవతలు వెరీ ప్లీజ్గా ఉంటారు. అంటే అడిగితే ఇచ్చేద్దాం. ఈ గ్రహాలు వెళ్ళి అతను పోయిన జనంలో ఏం చేశాడు తెలుసా, మీకు తెలియదు, మీరు ఫైల్ మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసి ఆమె దగ్గర చదివించి చూడమ్మా, వీడి ఇంత దుర్మార్గుడు, దుష్టుడు, వీనిగా నువ్వు వరాలు ఇచ్చేది, ఇవన్నీ కంప్లైంట్స్ అనమాట. వాళ్ళకి ఇచ్చే వాళ్ళకు కూడా ఓరి దుర్మార్గుడా, ఏదో కనికరించినాను కదా అనే థాట్ ప్రాసెస్ వీళ్ళు జనరేట్ చేస్తారు. అందుకే అప్పుడే కదండి వీళ్ళు మన కర్మ అప్లై చేసేసి మనల్ని చిత్రహింసలు పెట్టేది. అర్థమవుతుంది కదా లాజిక్. అందుకనే వీళ్ళని కాకోకుండా డైరెక్ట్ మనం పెద్దవాళ్ళని చేసామనుకోండి, అంటే వామ మార్గంలో చేసామనుకోండి, వాళ్ళు ఎవరికి లొంగరనమాట. ఈ గ్రహం పోయి చెప్పినా వాళ్ళు ఒకటే అంటారు, నువ్వు ఇవ్వాల్సినది. ఇప్పుడు చూడండి సార్, మనకు పొలిటికల్గా ఏదైనా జరిగింది అనుకోండి, మన వానికి ఉద్యోగం ఏమంటే ఈ అథారిటీ ఒప్పుకోకుంటే మనం ఏ ఎంపీతోనో మినిస్టర్తోనో ఫోన్ చేస్తే అవన్నీ కాదు, నాకు ఇవ్వాల్సినది అంటే ఇతను ఇస్తాడా ఇవ్వడా, సేమ్ అట్లనే తంత్ర విధానం అనేది. అందుకే శీఘ్రం అంటే ఇదే లాజిక్. మరి వెంకటేశ్వర స్వామి ఇల్లేంది, మరి కామాఖ్యాదేవి ఎందుకు ఇస్తాంది అని ఎవరికైనా ప్రశ్న రావచ్చు. వెంకటేశ్వర స్వామికి వెళ్తున్నాం, లేదంటే శ్రీశైలం మల్లికార్జున దగ్గరికి వెళ్తున్నాము, ఇక్కడ నెరవేర్ల, కామాఖ్యలో నెరవేరు, కొన్ని కామాఖ్యలో నెరవేరినవి ఇక్కడ ఫెయిల్ అవుతాయి, ఇక్కడ సక్సెస్ కానివి ఇక్కడ ఫెయిల్ అవుతాయి. లాజిక్ ఒకటే సార్, కర్మ కర్మ కర్మ. ఇది తగ్గించుకున్నోడే మీకు చాలా ఎంజాయబుల్గా ఫేవరబుల్గా రిజల్ట్స్ ఉంటాయి. ఈ కర్మ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే, నంబర్ 1 మీరు ఏదో ఇప్పుడు ఉన్నటువంటి పతివ్రతలాగా దానాలు ధర్మాలు విపరీతమైన కొంతమంది భోజనాలు పెట్టేస్తుంటారు. నాయనా నువ్వు ఎన్ని చేసినా ఈ జన్మలో నీకైతే పెద్ద రిజల్ట్ ఉండదు. ఇట్లాంటివి అప్పుడప్పుడు ఓవరాక్షన్ చేస్తుంటారు కొంతమంది. ఉన్నట్లుండి సేవా సంస్థ పెట్టడము, ఇంకా భయంకరంగా ఇవన్నీ చేయడం. ఇప్పుడు కాదు నాయన, ఇది నీకు ఫ్యూచర్ జన్మలో ఉపయోగపడుతుంది. నీ సంచిత కర్మ ఉంది కదా, సో నువ్వు ఖచ్చితంగా అంటే అనుభవించి తీరాల్సినదే. కానీ ఇట్లాంటి పూర్వ జన్మను కర్మను కూడా తొలగించే దేవత చిన్నమస్తా దేవత. ఆమెను ఆరాధించడం ద్వారా చాలా శీఘ్రంగానే పూర్వజన్మ కర్మను ఇలా డిలీట్ చేస్తూ ఉంటుంది. మీకు ఆ పూర్వజన్మ కర్మ ఎప్పుడైతే తగ్గుతుందో గ్రహాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పాత కర్మ ఉంది కాబట్టి ఈ కొత్త దాని మీద అవి ఎఫెక్ట్ పడిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పాత డిలీట్ చేసామనుకోండి, కొత్తది ఈజీగా ఇంజెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చెరువులో ఉంటుంది సార్, కొత్త నీరు పాత నీరు అంటాము. పాత నీరు ఉంటుంది, ఒకసారి ఇది పంట పొలాలు అయితే మళ్ళీ కొత్త నీరు వస్తుంది కదండి ఫ్రెష్గా. అలా చిన్నమస్తా దేవత మీ జాతకంలో ఉన్న కర్మను తొలగించే దేవత. రైట్ గురుగారు, మొన్న ఒక శ్రీ సత్య అని ఒక ఇన్ఫ్లుయెన్సర్తో మిమ్మల్ని చూశాను నేను, బిగ్ బాస్ వెళ్ళొచ్చిన అమ్మాయి. సో ఆమెకు కష్టాలు తొలగాయా మీతో పూజలు గ్రాండ్గా చేయించాక? ఆమె కష్టాలు తొలగాలనేం రాలేదండి, తన పాపం మంచి భక్తురాలే. ఆమె ఏదో కోరికలు నెరవేరాలా అట్లేం రాలేదు. అమ్మవారి మీద భక్తితో నమ్మకంతో వచ్చింది. షీ నీడ్స్ సమ్ మెంటల్ పీస్ అంతే, అందుకోసం వచ్చేది. ఆమెకు కోరికలు తీరాలా, నాకు అది కావాలి ఇది కావాలి అట్లేం రాలేదు. షీ ఈస్ వెరీ హానెస్ట్ అండ్ హంబుల్ గర్ల్. గురుగారు, ఈ మధ్య ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దగ్గరికి క్యూలు కట్టి వస్తున్నారంట, ఏం చేస్తున్నారు ఏంటి? ఏం చేయలేదు సార్, వాళ్ళ నమ్మకం అంతే. నేనేదో బ్రహ్మాండాలు బద్దలు కొడతాడని కాదు, కానీ
సమ్ హోప్ హ్యాస్ జనరేటెడ్. ఓకే. ఓకే. వీడి దగ్గర పోతే సంహం ఏదో చేస్తాడు. ఊరికే ఒట్టి కథలు చెప్పాడు. అంటే నెగెటివ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెడతారు. కొంతమంది అవి ఇవి చేస్తా ఉంటారు. సరే ఎంతమంది నెగెటివ్ చేసినా, ఏం చేసినా మనం పాజిటివ్‌గా వచ్చేదాన్ని మనం మౌల్డ్ చేసుకొని ముందరికెళ్ళిపోవాల్సిందేనండి. అంతే కదా! ఇంక నెగెటివ్ ఎక్కటి సార్ ఎక్కడ ఏం చేసినా తుమ్మినా కామెంట్ పెడతారు. దగ్గినా కామెంట్ పెడతారు. అవును. సో, ఇంక ఇవన్నీ పట్టించుకుంటూ పోతే మనం ముందరికి పోలేం. కొంచెం కాంట్రవర్సీలోకెళ్దాం. మళ్ళీ. మళ్ళీ. సో, ఈ మధ్యే నాగ చైతన్య రెండో వివాహం చాలా గ్రాండ్‌గా చేసుకున్నాడు. సో, నేనేమి ఆయన్ని శపించమని అడగట్లేదు. చెడేం చెప్పకండి. ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా అంటే ఇప్పుడు ఆయన వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? సార్ నిజం చెప్తున్నాను. మనకు ఆయన డీటెయిల్సే తెలవదండి. ఏదో మన వికీపీడియా నమ్ముకోవాల్సిందే తప్పితే, కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఇలా చెప్పి ట్రోల్ అయ్యి భయంకరంగా నెగటివిటీ వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. కాబట్టి అరుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అంటారు పెద్దలు. ఓకే. అంటే ఎందుకంటే మనకిది అది మనకున్న అంటే మీరు ఇలా చెప్తే ఏదో ఉంది అని మళ్ళీ అనుమానించాల్సి వస్తుంది. లేదు అట్లనేం లేదండి. ఆ. మనకు ఇప్పుడు నాగ చైతన్య గారిదంటే ఏదో ఇప్పుడు ఆమె శోభితా ధూళిపాల ఉంది. ఆమె గురించి మనకి ఎందుకండి? ఆమె ఎవరు కూడా మనకు తెలియదు. నేనెవరో ఆమెకు తెలియదు. ఓకే. ఓకే. ఆమె ఇప్పుడేదో వివాహం చేసుకొని చక్కగా ఉన్నారు. హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. మనం చేయాల్సినది అదే. అనవసరంగా మనం ఇది చేయడం కూడా ఏదో ఇప్పుడు చూడండి మనం మేము జాతకాలు నేర్చుకునేటప్పుడు కూడా అదిగో ఇది నెహ్రూ జాతకము, ఇది గాంధీ జాతకము, వల్లభాయ్ పటేల్ జాతకం అని ఉంటాయి పుస్తకాల్లో. ఎందుకంటే వాళ్ళని మనం స్టడీ చేయాలి కదా అని. సో ఇట్లా అంత అలాంటి వాళ్ళవి జాతకాలు కూడా మనకు గవర్నమెంటే ముద్రించిస్తుంది. ఓకే. వాళ్ళ జాతకమే నెహ్రూ జాతకము, ఇప్పుడు జయలలిత గారి జాతకము ఇట్లా ఉంటది. కాబట్టి వీళ్ళ గురించి చెప్పడంలో ఇది లేదు. కానీ మరి విపరీతమైన డీప్‌కి పోయి తిట్లు తినించుకోకూడదు అనేది నా అందుకే మిమ్మల్ని అంటే ఇదే సార్ మనకి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైంలో నాగ చైతన్య తెలుసా మీకు? తెలీదండి. మీరు చెప్పట్లేదు. ఎందుకంటే ఒక పెద్ద సునామీ చూసాం కాబట్టి. భయంకరమైన సునామీ హుద్హుద్ అదేదో ఆ పేర్లు పెడతా ఉంటారు తుఫాన్లకి. అట్లాంటి తుఫాన్లని మనం చూస్తున్నాం కాబట్టి ఆ తుఫాన్ లో కొట్టుకుపోయేది నాకు ఇష్టం లేదండి. మనం నిమ్మలంగా పక్కకు టెంట్లో కూర్చుందామా తుఫాను జోలికి వద్దు. ఓకే. ఆమె ఇప్పుడు ఏదో వివాహం చేసుకుని చక్కగా ఉన్నారు. హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. మనం చేయాల్సినది అదే. అనవసరంగా మనం ఇది చేయడం కూడా ఏదో ఇప్పుడు చూడండి మనం మేము జాతకాలు నేర్చుకునేటప్పుడు కూడా అదిగో ఇది నెహ్రూ జాతకము, ఇది గాంధీ జాతకము, వల్లభాయ్ పటేల్ జాతకం అని ఉంటాయి పుస్తకాల్లో. ఎందుకంటే వాళ్ళని మనం స్టడీ చేయాలి కదా అని. సో ఇట్లా అంత అలాంటి వాళ్ళవి జాతకాలు కూడా మనకు గవర్నమెంటే ముద్రించిస్తుంది. ఓకే. వాళ్ళ జాతకమే నెహ్రూ జాతకము, ఇప్పుడు జయలలిత గారి జాతకము ఇట్లా ఉంటది. కాబట్టి వీళ్ళ గురించి చెప్పడంలో ఇది లేదు. కానీ మరి విపరీతమైన డీప్‌కి పోయి తిట్లు తినించుకోకూడదు అనేది నా అందుకే మిమ్మల్ని అంటే ఇదే సార్ మనకి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైంలో నాగ చైతన్య తెలుసా మీకు? తెలీదండి. మీరు చెప్పట్లేదు. ఎందుకంటే ఒక పెద్ద సునామీ చూసాం కాబట్టి. భయంకరమైన సునామీ హుద్హుద్ అదేదో ఆ పేర్లు పెడతా ఉంటారు తుఫాన్లకి. అట్లాంటి తుఫాన్లని మనం చూస్తున్నాం కాబట్టి ఆ తుఫాన్ లో కొట్టుకుపోయేది నాకు ఇష్టం లేదండి. మనం నిమ్మలంగా పక్కకు టెంట్లో కూర్చుందామా తుఫాను జోలికి వద్దు.